అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో ఈ వీడియోలో అయితే నేను ఐఎంటీ కాలేజ్ గురించి మీకు చూపించబోతున్నాను. లైక్ క్లాసెస్ ఎట్లా ఉంటాయి, మెస్ ఎట్లా ఉంటుంది, అవన్నీ కవర్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్ అయితే ఉంటుంది. ఆల్ రైట్, చూస్తున్నారా ఇప్పుడు మనం కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ అకాడమిక్ బ్లాక్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఎట్లుందో చూపిస్తా లోపలికి వెళ్ళి ఇప్పుడు మీకు. ఏదో రీనోవేషన్ వర్క్ నడుస్తుంది అనుకుంటా. ఇది రిసెప్షన్. ఇప్పుడు మీకైతే క్లాస్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. వాళ్ళు రైట్ మనం క్లాస్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా ఇక్కడ సీటింగ్ టైప్ పార్లమెంటరీ టైప్లో ఉంది, మన నార్మల్ కాలేజ్లో కాకుండా. ఇక్కడైతే లాస్ట్ బెంచ్లో కూర్చుంటే మనం పడుకున్నా తెలిసిపోతుంది లెక్చర్స్కి. సో అడ్వాంటేజ్ కూడా ఏమి ఉండదు. బట్ సెటప్ అయితే చాలా నచ్చింది నాకు, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి. ఇప్పుడు మీకు ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ టైప్ ఎట్లుంటుందో చూపిస్తా. చూస్తున్నారు కదా ఎంత అన్కన్వెన్షనల్ ఉందో, నార్మల్ బిల్డింగ్స్లా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్ రైట్, క్లాస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ లైబ్రరీ దగ్గరికి వెళ్దాం. లైబ్రరీ ఎట్లుందో చూపిస్తాను నెక్స్ట్. లైబ్రరీ 2 ఫ్లోర్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీరు అయితే న్యూస్ పేపర్ చదవచ్చు, లేదంటే ఫైనాన్స్ స్టూడెంట్స్కి అయితే బ్లూంబర్గ్ టెర్మినల్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే బుక్స్ కలెక్షన్ ఉంటుంది. సో మీరు ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ ఇక్కడ తీసుకొని చదువుకోవచ్చు. అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉంటుంది. నాకైతే లైబ్రరీలో ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే బయట వ్యూని చూసుకుంటూ ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఆ రూమ్లో కూర్చొని చదువుకోవడం కంటే ఈ లైబ్రరీలోకి రావడం చాలా బెస్ట్. ఓకే, లైబ్రరీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే నెస్కఫే దగ్గరికి వెళ్తాం. అదేంటో మీకు చూపిస్తా అక్కడ వెళ్ళాక. రైట్, ఇదే నెస్కఫే హ్యాంగింగ్ అవుట్ ఏరియా. అందరూ క్లాస్ బ్రేక్స్లో అట్లా వచ్చి ఇక్కడ బ్రేక్ తీసుకుంటారు. హే జస్సు, మా వ్యూవర్స్ కోసం నేను చెప్పమా ఎందుకట్లా వేస్తున్నావు? చాలా మూమెంట్ ఎంకో మనోడికి. సో చూస్తా, ఇప్పుడైతే ఖాళీ ఉంది, క్లాస్ ఉంది కాబట్టి. జనరల్గా అయితే ఫుల్ నిండిపోతుంది ప్లేస్ అంతా. మంచి హ్యాంగ్ అవుట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన పక్కనే మీరు చూస్తున్నట్టయితే గ్రౌండ్ ఉంది. ఫుట్బాల్ కోసం, క్రికెట్ కోసం అంత ఇదే గ్రౌండ్. కాలేజ్ ఏంటంటే చాలా చిన్నది, ఎంత ఒక 4-5 acres ఉంటుంది అంతే. అదే మన బీటెక్ కాలేజెస్ అయితే ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంటుంది. ఎంతో కంపేర్ చేస్తే 2-3 times పెద్ద ఉంటాయి. కానీ ఇది సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇంకా చాలా చిన్న ఉంది. సో అందుకే గ్రౌండ్ కూడా కొంచెం చిన్నగానే ఉంది, కానీ బాగానే మెయింటైన్ చేస్తారు. చూస్తున్నారు కదా. సో క్రికెట్ కోసం కానీ ఫుట్బాల్ కోసం కానీ. ఇప్పుడు అక్కడ ముందు వాలీబాల్ కూడా కోసం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇదే మన వాలీబాల్ కోర్ట్. పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్గానే మెయింటైన్ చేస్తాను. ఉన్నంతలో అది బెస్ట్. రైట్, నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రూమ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను మీకు. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. చూస్తున్నా 8 floors ఉంటుంది. దీనిలోనే ఒక 500-600 members సరిపోతారు. ఇంకా దీనిలో కాలేజ్లో మీ పట్టిన వాళ్ళని
అంటే ప్లేస్ సరిపోయిన వాళ్ళని ఇంకా సీరియల్ పంపిస్తారు. నేను సీరియల్ పైన కూడా వ్లాగ్ చేసిన, సో దాన్ని చూడండి మీకు ఒకవేళ చూడాలనుకుంటే సీరియల్ ఎట్లా ఉంటుందని. సో ఇది రీసెంట్గా కట్టిన బ్లాక్ అనమాట, అందుకనే కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. నార్మల్గా అయితే పక్కన ఇంకా 2-3 బ్లాక్స్ ఉన్నాయి, అవి చాలా పాతే అనమాట, ఒక 20-30 years బ్యాక్. ఇది ఒక్కటి చాలా కొత్తది కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. రూమ్స్ కూడా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా రూమ్ అయితే ఎట్లా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, డబల్ షేరింగ్. ఇంకా మా సీనియర్ ఇక్కడ పడుకున్నాడు, ఆయన డిస్టర్బ్ చేసి మరీ వీడియో తీస్తున్నాను. లేచినాక ఏమంటాడో. రైట్, ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఇండోర్ గేమ్స్ అంటే ఏం లేవు, ఒక టీటీ ఒక్కటే ఉంది. చూస్తాను ఆల్రెడీ ఆడుతున్నాం టీటీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన బాయ్స్ ఒక ఫేవరెట్ పార్ట్, జిమ్ ఎట్లా ఉందో చూస్తాం క్యాంపస్లో. అంత బేసిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పెద్దగా ఏం లేవు, పర్లేదు, డీసెంట్గా చేసుకోవచ్చు. అంత పాత పడిపోయినాయి కానీ ఇట్స్ ఓకే, చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి మిగిలింది, అది చూపిస్తాం. కానీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇక్కడ అవుట్డోర్ ఉంటుంది, అదే ప్రాబ్లం. సో ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు, అవుట్డోర్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫుల్ ఎయిర్ వస్తుంది, ఇంకా ఆడేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది, కానీ ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ అయితే మెస్ దగ్గరికి వెళ్తున్నాం, కాలేజ్ మెస్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇదేమన్నా మెస్, ఒక 500-600 మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది. పర్లేదు, డీసెంట్ ఉంటుంది, బాగానే ఉంటుంది, కూర్చోవడానికి అంత క్లీనినెస్ అంతా బాగానే ఉంటుంది, ఫుడ్ కూడా డీసెంట్. సో చూస్తున్నారు కదా, కాలేజ్లో ఈవెంట్ అవుతుంది, అందుకనే ఈ లైటింగ్ అయితే సెట్ చేశారు. సూపర్ ఉంది అసలు అయితే. ఇదే యాంఫీ థియేటర్, చూస్తారు ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఈవెంట్స్ కానీ గెట్ టుగెదర్స్ కానీ అన్నీ ఇక్కడే అవుతాయి, సూపర్ ప్లేస్ అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చదని కోరుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మీకోసం మంచి కంటెంట్ అయితే ఉంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.